హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోహిషా మీడియా ఛానల్. మై నేమ్ ఇస్ రవిశంకర్. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఓఆర్పీ గురించి మాట్లాడబోతున్నాం. అంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. ఓకే, ఓఆర్పీ అనేది ఎందుకని ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఓఆర్పీ నాకు వచ్చిందంటే ఈ వీడియో చేద్దామని. రీసెంట్ గా ఏంటంటే ఈ హైడ్రోజన్ వాటర్, ఆల్కలైన్ వాటర్స్ అని చెప్పేసి రీసెంట్ గా మనకి చాలా మంది కెంగన్ వాటర్స్ అలాంటివన్నీ ఎక్విప్మెంట్ ని సేల్ చేయడానికి వచ్చారు. సో అప్పుడు ఓఆర్పీ గురించి ఎక్కువ మాట్లాడతాం. ఓఆర్పీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద కెంగన్ వాటర్స్, హైడ్రోజన్ వాటర్స్ అండ్ ఆల్కలైన్ వాటర్స్. సో ఈ ఓఆర్పీ అనేది ఏంటంటే నేను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ఓఆర్పీ ఉంటే మన క్యాన్సర్ రాదు, ఏజింగ్ అవ్వదు, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఓఆర్పీ చాలా ఇంపార్టెంట్ అది అని చెప్తా ఉంటారు. సో ఓఆర్పీ అనేది అసలు యాక్చువల్ గా ఏంటి? ఓఆర్పీ అనేది ఏంటంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. ఓకే, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఆక్సిడేషన్ అయ్యే దాన్ని రిడ్యూస్ చేసి ఒక పొటెన్షియల్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎన్ కెపాసిటీ, ఇట్స్ ఎన్ ఎనర్జీ. ఇప్పుడు నార్మల్ గా మీరు పిహెచ్ అంటాం కదా, పొటెన్షియల్ హైడ్రోజన్స్ పిహెచ్ అంటాం. ఇప్పుడు మీరు కనుక చూసారంటే పిహెచ్ లో హైడ్రోజన్ పొటెన్షియల్ ఎక్కువ ఉందంటే అది ఆల్కలైన్ వాటర్స్ అంటారు. పిహెచ్ ఎక్కువ ఉందని. పిహెచ్ కనుక తక్కువ ఉంది సపోజ్ అంటే అసిడిక్ అంటారు, అంటే హైడ్రోజన్ పొటెన్షియల్ చాలా తక్కువ ఉందని అర్థం. సో ఈ పొటెన్షియల్ అనేది ఇప్పుడు ఈ ఓఆర్పీలో కూడా చేస్తారంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే మీరు బేసిక్ గానే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రస్టింగ్. మనకి నార్మల్గా ఏదైనా మెటల్ తీసుకుంటే ఆ మెటల్ ఏమవుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ ఒక కెమికల్ రియాక్షన్ అయ్యి మనకి తొందరగా రస్టింగ్ అయిపోతుంది. ఓకే, రస్టింగ్ అనేది ఏంటి? ఆ మెటల్ కి ఉన్న ప్రాపర్టీని అది కొంచెం లూజ్ అయిపోయి మనకి అది డీకంపోజ్ అయిపోతుంది అనమాట. అదే మనకి ఈ ఆక్సిడేషన్ అనేది. ఆక్సిడేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, నాట్ ఫర్ మెటల్స్, అన్నిట్లో ఉంటుంది అనమాట. ఈ మీరు సపోజ్ కాపర్ తీసుకున్నా కూడా కాపర్ ఆక్సిడేషన్ అని అంటారు. సపోజ్ మీరు ఫుడ్స్ ఏం తీసుకున్నా ఫుడ్స్ కూడా ఆక్సిడేషన్ అవుతాయి. ఫిష్, మీట్, ఏదైనా సరే ఆక్సిడేషన్, ప్లాంట్స్, ఇవన్నీ ఏదైనా సరే ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ జరిగితే కంపల్సరీ అది డిగ్రేడ్ అయిపోతాయి, అంటే డీకంపోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ డీకంపోజ్ అవ్వటానికి ఆక్సిడేషన్ కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆక్సిజన్. ఈ ఓఆర్పి అనేది ఏంటంటే రిడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఇంప్రూవింగ్ ద హైడ్రోజన్ మనం ఇంక్రీజ్ చేస్తున్నట్టు, అలాగే ఆక్సిజన్ ని తగ్గిస్తున్నట్టు. ఇది యాక్చువల్గా అయితే ఓఆర్పి వాల్యూస్. ఓఆర్పి దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తారంటే మిల్లీ వోల్ట్ చేస్తారు. అది ఎలక్ట్రికల్ వోల్ట్ అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ మెయిన్ గా ఏంటంటే అది ఒక ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఈ మిల్లీ వోల్ట్ అనేది ఎక్కువ తక్కువ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ పొటెన్షియల్ అనే దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు కరెంటు, వోల్టేజ్ ఈ రెండు ఉన్నాయి కదా. కరెంట్ అనేది ఏంటి? ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ని మూవ్ చేయడానికి కావాల్సిందే వోల్టేజ్ ఇస్ ఏ పొటెన్షియల్. వోల్టేజ్ అనేది ఏంటంటే ఎలక్ట్రాన్స్ ని మూవ్ చేస్తాయి. మనం ఎంతకి మనం వోల్టేజ్ ఇస్తామో అంతకంతకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతా ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడానికి కావాల్సిందే పొటెన్షియల్, అదే వోల్టేజ్, అదే అనమాట బేసిక్ ఎగ్జాంపుల్. అలాగే మన బాడీలో ఇప్పుడు ఈ ఓఆర్పి అనేది ఏంటంటే మనకి ఈ కెంగన్ వాటర్ తాగటం వల్ల మన బాడీలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ వస్తుంది, అలాగే క్యాన్సర్ ని తగ్గిస్తుంది, అలాగే బోన్ డెన్సిటీస్ ని పెంచుతుంది. అలా చాలా చాలా చెప్తున్నారు. ఎందువల్ల అయి ఉండొచ్చు అంటే హైడ్రోజన్ ఇస్ ఎన్ ఎనర్జీ. హైడ్రోజన్ అనేది ఏంటంటే మన బేసిక్ గా మంచి ఎనర్జీ. ఏం చేస్తేనే చెప్తాను. ఈ ఓఆర్పి అనేది ఆక్సిడేషన్ రిడక్షన్ పర్సంటేజ్ అంటే పొటెన్షియల్ అనేది, ఇప్పుడు సపోజ్ ఆక్సిజన్ కనుక ఎక్కువ ఉంది అంటే అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్, మైక్రోబయాలజికల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ చాలా వరకు బ్యాక్టీరియాస్ కి ఆక్సిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం వాటర్ తీసుకుందాం. ఇప్పుడు వాటర్ లో లివింగ్ ఆర్గానిజమ్స్ చాలా ఉంటాయి, అంటే ఫిషెస్ ఉంటాయి, అలాగే లివింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ కనుక మీరు ఆక్సిజన్ ఎక్కువ వస్తూ ఉంటే అక్కడ మైక్రోబయాలజికల్ బ్యాక్టీరియాస్ గ్రోత్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ గ్రోత్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చేపలు కానీ ఏదైనా వాటర్ లో చనిపోతే దాన్ని డీకంపోజ్ చేసి క్లీనసింగ్ చేయాలి, అన్నమాట శానిటైజింగ్ చేయాలి. వాటర్ శానిటైజింగ్ అవుతేనే ఆ వాటర్ మంచి వాటర్. ఇప్పుడు వాటర్ శానిటైజింగ్ అవ్వలేదు అంటే అలాగే మన చచ్చినవి దాంట్లో పడే ఉన్నాయి, అవి డీకంపోజ్ అవ్వట్లేదు అంటే అవి మనకి చాలా చెడు అనమాట. సో ఈ డీకంపోజిషన్ అనేది జరగాలి, అలాగే వాటర్ ని క్లీనిసింగ్ చేయాలి, అలాగే వాటర్ ని శానిటైజ్ చేయాలి. ఇలా ఈ చేయడం అనేది ఏంటంటే ఈ ఆక్సిజన్ లో ఉన్న ఈ వాటర్ లో ఉన్న బ్యాక్టీరియా పని. ఈ బ్యాక్టీరియాకి ఎంతకెంత ఆక్సిజన్ దొరుకుతుందో అంతకంతకు పనిచేస్తూ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ కంగన్ వాటర్ లో ఆక్సిజన్ ని తగ్గిస్తున్నాను, హైడ్రోజన్ అయాన్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. హైడ్రోజన్ ఇంక్రీజ్ ఏం చేయను, హైడ్రోజన్స్ ఉంటే యాక్చువల్గానే H2O, హైడ్రోజన్ ఉండండి, ఆక్సిజన్ ఒకటి. సో నేను ఆక్సిజన్ ని ఎంతకెంత రెడ్యూస్ తక్కువ చేశానంటే హైడ్రోజన్ పైకి వస్తుంది అనమాట. హైడ్రోజన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ వాల్యూ ఎక్కువ ఉంటే, ఆక్సిజన్ తక్కువ ఉంటే ఆ మైక్రోబయాలజికల్ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది
కొంచెం కొంచెంగా నశించిపోతుంది. సో ఈ గ్రోత్ నశించిపోయేటప్పుడు మనం ఏమవుతుంది, లోపల సరిగ్గా డీకే అవటం తగ్గిస్తుంది. సో మన బాడీయే తీసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ మన బాడీ తీసుకున్నాం. మన బాడీలో అండ్ ఏజింగ్ అనేది ఏంటి, మనం కూడా డీకంపోజ్ అవుతున్నాం స్లోగా. మన బాడీ ఏంటంటే ఒక చిన్నపిల్లల నుంచి ఒక యంగేజ్ నుంచి ఒక అడల్ట్ రేంజ్ నుంచి కొంచెం కొంచెంగా మళ్ళీ సీనియర్ నుంచి అలాగే మన బాడీ ఏంటంటే ష్రింక్ అయిపోయి ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. ఇదే ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఏజింగ్ ప్రాసెస్ అనేది మన బాడీలో సమ్ ఫ్రీ రాడికల్స్ అనేవి చేస్తూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సమ్ ఆటమ్స్, సమ్ మాలిక్యూల్స్, సమ్ బ్యాక్టీరియాస్ అన్ని అనమాట. ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీలో మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. చెడువి ఏం చేస్తాయంటే మన బాడీని ఏజింగ్ ప్రాసెస్ చేస్తాయి. మంచివి ఏం చేస్తాయంటే మన బాడీలో అన్ని ఆర్గన్స్ ని కొన్నిటిని మంచిగా చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఓఆర్పి తక్కువ ఉన్న వాటర్ని కనుక, అంటే మైనస్లో ఉన్న వాటర్ని కనుక మనం తాగితే, సో ఇవేమవుతుంది, లోపలికి వెళ్ళిపోయి మన బాడీలో హైడ్రోజన్ వెళ్ళిపోయి మన బాడీ మిగతా అంటే చెడుగా ఉన్న బ్యాక్టీరియాస్ని, చెడుగా ఉన్న కొన్ని ఫ్రీ రాడికల్స్ని అంతం చేసేస్తాయి. ఎందుకంటే దెర్ ఇస్ నో ఆక్సిజన్ లేకపోతే అవి బతికితేనే మనల్ని ఏజింగ్ ప్రాసెస్ చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ వాటర్ లోపలికి అవకాశం చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ ఓఆర్పి రేంజ్, బేసిక్గా మన వాటర్ రేంజ్ ఎంత చెప్తున్నారంటే ఒక 100-200 నుంచి ఒక 600 దాకా ఏంటంటే ఒక మంచి వాటరే. అదేంటంటే డ్రింకింగ్ వాటర్కి ఉన్న బేసిక్ ప్రాపర్టీ అనమాట. ఆ రేంజ్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ కెంగన్ వాటర్ అనే కాన్సెప్ట్లో ఈ -ORPస్కి వచ్చేస్తున్నాం. అంటే -ORPస్ అంటే ఏం లేదు, pH లెవెల్ 7 ఉంటే డ్రింకింగ్ వాటర్, 7 నుంచి పైన ఉంటే ఆల్కలినిటీ అంటాం, 7 నుంచి కింద ఉంటే అసిడిక్ అంటాం. మన ఈ పొటెన్షియల్ హైడ్రోజన్స్ ని పెంచుకుంటే వెళ్తే ఆల్కలినిటీ. సో హైడ్రోజన్ వాల్యూ ఇంక్రీస్ అవుతుంది, అప్పుడు ఆక్సిజన్ వాల్యూ తగ్గిస్తుంది. అప్పుడు ఆక్సిజన్ తగ్గితేనే మీకు ఆక్సిడేషన్ అనే ప్రాసెస్లు కొంచెం స్లో అయిపోతుంది. సో ఆల్కలైన్ వాటర్స్ అనేది హైడ్రోజన్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నాయి, అసిడిక్ వాటర్ pH 7 కింద ఉన్నాయి, హైడ్రోజన్ పొటెన్షియల్ తక్కువ ఉన్నాయి అనమాట. అంతే వ్యత్యాసం ఈ ఓఆర్పి అనేది. ఈ ఆక్సిజన్ అనేది మన మైక్రోబయాలజికల్ గ్రోత్ కి కావాల్సింది. ఈ ఆక్సిజన్ ని మనం తగ్గిస్తాం ఈ ఓఆర్పి, ఆక్సిజన్ రిడక్షన్ పొటెన్షియల్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన భూమిలో ఉన్న సపోజ్ ఏదన్నా ఒక లేక్ వాటర్ సైడ్ తీసుకుంటే దాంట్లో చేపలు లేకపోతే డెత్ అయిన ప్లాంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, అవి తొందరగా డీకంపోజ్ అయిపోయి శానిటైజ్ అవుతాయి. ఈ ఓఆర్పి అనేది హైడ్రోజన్ పొటెన్షియల్స్ ఎక్కువ ఉంటే ఓఆర్పి అనేది మైనస్లో ఉంటుంది అనమాట. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది అంటే ఆక్సిజన్ తక్కువ ఉంది. అలాగే హైడ్రోజన్ తక్కువ ఉన్నాయి అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉన్నట్టు ఆక్సిడేషన్ తొందరగా అవుతుంది, ఎక్కువ అవుతుంది. సో ఇదేనమాట బేసిక్ కాన్సెప్ట్. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.